రోమిలా థాపర్ సంవత్సరాలుగా భారతీయ చరిత్రను, అది హిందూ జాతి చరిత్రను వక్రీకరించడానికి తమ సమయాన్ని మొత్తం వెచ్చించారు. ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్ళి అడిగితే దానిని హిందుత్వ దాడిగా అభివర్ణిస్తూ కాలం నెట్టుకొచ్చారు. 1992లో తను రాసిన పుస్తకం ఇంటర్ప్రెటింగ్ ఎర్లీ ఇండియా, అలాగే 2000 సంవత్సరంలో తను రాసిన ఇంకొక పుస్తకం కల్చరల్ ఫాస్ట్ అనే దానిలో ఏవైతే అబద్ధాలు చెప్పారో వాటి గురించి మాట్లాడుకుందాం. ఆమె రాసిన పుస్తకాల ప్రకారం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో పతంజలి మహర్షి రాసిన బ్రాహ్మణులకు శ్రమణులకు మధ్య పుట్టుకతోనే వైరం ఉందని, దానిని పతంజలి మహర్షి పాము ముంగీసతో పోల్చాడని ఆవిడ తన పుస్తకాలలో పేర్కొన్నారు. మరి నిజంగానే పతంజలి మహర్షి ఈ విషయాన్ని ఆయన పేర్కొన్నారా? ఒక్కసారి పరిశీలిద్దాం. రచయిత మరియు పరిశోధకుడు అయిన నిత్యానంద మిశ్రా గారు ఆవిడ పుస్తకాల్లో రాసిన దాని గురించని పతంజలి మహర్షి రాసిన మహాభాష్యంలో పూర్తిగా ఆయన దాని గురించి పరిశోధన చేసినప్పుడు అసలు నిజం బయటపడింది. పతంజలి మహర్షి అష్టాధ్యాయిలో అధ్యాయం 2లో 4వ పాదంలో 12వ శ్లోకంలో శ్రమణ అనే పదాన్ని ఉపయోగించారు. అది కూడా ఒకేసారి దాన్ని ద్వంద్వ సమాసమైన శ్రమణ బ్రాహ్మణం అనే విషయంగా ఆయన వాడారు. ఈ మొత్తం అధ్యాయంలో ఆయన ఎక్కడ కానీ పాము ముంగీస అని కానీ, కొట్లాటలు కానీ, జాతి వైరం కానీ ఇలాంటి దేని గురించి ఆయన ప్రస్తావించలేదు. దీనికి భిన్నమైన వేరే అధ్యాయంలో అధ్యాయం 4 2వ పాదం 104వ శ్లోకంలో ఆయన పాము ముంగీస గురించి ఉపయోగించే పదాన్ని అహి నకులిక అనే పదాన్ని వాడారు. ఇక్కడ ఈ అధ్యాయంలో శ్రమణ బ్రాహ్మణం అనే పదాన్ని వాడలేదు, మొదటి అధ్యాయంలో పాము ముంగీస గురించి వాడలేదు. దీని ద్వారా సనాతన సాంప్రదాయాన్ని పాటించేవారు ఒకరినొకరు కొట్టుకునే స్టేజ్ వస్తుందని తను ఊహించాడు. ఇప్పుడు రోమిలా థాపర్ అడ్రీ ట్రుస్కే లాగా మారిపోయారు. ఎందుకంటే తనకు పూర్తి చరిత్ర తెలుసు, నేను చెప్పిందే వేదం అనుకునే స్థాయికి వచ్చేసారు. దానినే నిజమని నమ్మిస్తున్నారు. ఆ ఎకోసిస్టమ్ ఉన్నన్ని రోజులు రోమిలా థాపర్ ఒక వెలుగు వెలిగారు. ఇప్పుడు ఆలోచించండి. జై హింద్, జై భారత్.